సార్ నమస్కారం. నమస్తే సార్, అల్లు అర్జున్ గారికి ఆ బ్యాడ్ టైం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే ఆయన శిల్పారావు గారి కోసం ప్రచారం చేయడం, క్యాంపెయినింగ్ చేయడం, అది పెద్ద వివాదాస్పదంగా మారడం, అటు మెగా ఫ్యాన్స్ కానివ్వండి, లేకుంటే జనసేన ఫ్యాన్స్ కానివ్వండి, ఆయన్ని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, దాని కౌంటర్ గా అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కూడా ట్రై చేసే ప్రయత్నం అయితే చేశారు. మళ్ళీ ఇప్పుడు పుష్ప కూడా 2 పోస్ట్ పోన్ అవ్వడం, ఇదంతా చూస్తుంటే ఆయన బ్యాడ్ టైం అయితే నడుస్తుంది అనుకోవచ్చు. అయితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అల్లు అర్జున్ గారు తొందరలో పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఏర్పాట్లు చేసుకుంటున్నారు అన్న వార్త అయితే ఒకటి రావడం చూస్తున్నాం సార్. మరి వార్తలు నిజం ఎంత ఉంది, కలుస్తున్నారంటారా సార్? ఇప్పుడు ఫ్యాన్ మేడ్ ఉత్సాహము అనేది ఒకటి నడిచింది రెండు వైపుల నుంచి. ఓకే. మొదట అంటే ఈయన శిల్పారావి తరఫున క్యాంపెయినింగ్ ఏం చేయలేదు, అది ముందు డైజెస్ట్ చేసుకోవాలి ప్రపంచం. ఓకే. ఆయన తన స్నేహ ధర్మాన్ని నిర్వర్తించాడు, అంతవరకే చూడాలి దాన్ని. ఏ పార్టీలోనూ సభ్యత్వం లేకుండా తన దగ్గరకు వచ్చిన తన స్నేహితుల కోసం మెగాస్టార్ వీడియోలు చేశాడు కదా. అవును. మరి దాన్ని తప్పు పట్టని వాళ్ళు దీన్ని ఎందుకు తప్పు పడతారు? స్నేహధర్మంగా చేశాడు ఆయన. ఆయన కూడా అదే చేశాడు. ఆయన అశ్విని దత్ కోసం వీడియో చేసిన రోజున ఏ పార్టీలోనూ లేడు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉండి బీజేపీ వాళ్ళకి చేశాడు ఆయన. అది వెన్నుపోటేగా. చిరంజీవి వెన్నుపోటు పొడిచాడు కాంగ్రెస్ పార్టీకి అంటే హర్ట్ అవుతారుగా. ఆయన స్నేహధర్మంగా చేస్తున్నానని చెప్పాడు, అది ఓకే. అదే చేశాడు ఇతను. ఎందుకు దాన్ని రద్దు చేస్తారు అంటే ఇతరేతర కడుపు మంటలేవో ఉన్నాయి లోపల, అందుకని దాన్ని ఇష్యూ చేస్తున్నారు అభిమానుల నుంచి. అంటే మెగా కాంపౌండ్ నుంచి అంటే ఇండివిజువల్ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి వీళ్ళు కొన్ని ప్రయత్నాలు చేయటం మీద ఎవరికో చిన్న ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందిలో నుంచి అంటే అరవింద్ గారు మాట్లాడిన మాటల్లో నుంచి చూస్తే రామ్ చరణ్ వర్సెస్ బన్నీ ఒక యుద్ధ వాతావరణం నడిచింది, నడుస్తుంది. అది అనివార్యం. ఇద్దరు హీరోల మధ్య స్నేహం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, పోటీ కూడా అనివార్యంగా ఉంటుంది. అదే ఉంది వాళ్ళ మధ్య. దాన్ని అభిమానులు పర్సనల్గా తీసుకుని రియాక్ట్ అవుతారు. ఇది ఈ రోజున కొత్త కాదు కదా. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి ఒకసారి ఏదో ఫంక్షన్కి వెళుతూ కారులో రోడ్డు మీద వాళ్ళ పోస్టర్ల మీద పడినటువంటి పేడ చూస్తూ ఎవరి మీద ఎవరి అభిమానులు ఎక్కువ పేడ వేశారో మాట్లాడుకున్నారట. ఇది చాలా క్లాసిక్ జోక్. అదే పరిస్థితి. సో అభిమానులు కొంచెం రియాక్షన్ హై డోసేజ్లో ఉంటుంది. ఇది ఇలా మొదలైంది. అంటే అల్లు రామలింగయ్య అనే మనిషి లేకపోతే, అతని ఆలంబన మీకు దొరక్కపోతే చిరంజీవికి, ఈయన సైకిల్ షాప్లో ప్యాచీలు వేసుకునేవాడు అని ఒక ట్వీట్ అల్లు అర్జున్ పేరుతో చలమణిలోకి వచ్చిన మాట వాస్తవమే కదా. ఈ రోజుకి సర్క్యులేట్ అవుతోంది కదా అది. దానికి రియాక్టివ్గా వాళ్ళు కూడా ప్రోగ్రామ్ చేపడతారు కదా. క్యాంపెయిన్, కౌంటర్ క్యాంపెయిన్ మొదలవుతుంది కదా. ఈ కౌంటర్ క్యాంపెయిన్ చేసే వాళ్ళకి భూతం ఇస్తూ ఆయన ఒక ట్వీట్ చేశాడు నాగబాబు. అది కూడా అన్యాపదేశంగా. ఇది ఈ ట్వీట్ డైరెక్ట్గా ఉంది, పైగా అల్లు అర్జున్ పేరుతో వచ్చింది. అది అల్లు అర్జున్ చేసి ఉండడు, దాన్ని డెఫినెట్గా అల్లు అర్జున్ కాదు. కానీ అల్లు అర్జున్ పేరుతో వేరే వాళ్ళు ఎవరో చేసినటువంటి ట్వీట్ అది. ఆ ముక్క అది సర్క్యులేట్ అవుతోంది. అది దాని మీద కొంచెం కోపతాపాలు వస్తాయి కదా న్యాచురల్గా. ఆ కోపతాపాలు ఆవేశాలు తీర్చేసుకున్నారు, అయిపోయింది. రెండోది, ఆయన పవన్ కళ్యాణ్ గెలుపు గురించి కూడా మాట్లాడాడు. ఇది జరిగిన తర్వాత ఆయన మీడియాకి ఇచ్చినటువంటి బైట్లో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపును కూడా కోరుకుంటున్నాను నేను అనే మాట కూడా ఉంది. క్లియర్గా ఆయన మాట్లాడిన బయట వింటే అర్థమవుతుంది. ఆయనేమి. రెండోది, అల్లు అరవింద్ గారు వెళ్ళాడు అక్కడికి, పిఠాపురం వెళ్ళాడు. ఆ వీడియోలు కూడా చూసాం మనం. సో వాళ్ళ మధ్య ఏదో గ్యాప్ ఉంది, అది పూడ్చుకోవడానికి ఎప్పుడు అల్లు అర్జున్ వెళ్ళి కలుస్తాడు అని ప్రత్యేక కార్యక్రమం అక్కర్లేదు. కానీ కలవటం అవసరమే. ఒకసారి కలిస్తే ఏంటంటే అఫీషియల్గా దీనికి ఒక ముగింపు పాడినట్టు ఉంటుంది. బయటకి ఒక విజువల్ నేరేషన్ రావాలి.
ఒక విజువల్ నరేషన్ వచ్చి గనక నిలబడితే వీళ్ళు ఆగుతారు. అభిమానుల్ని కంట్రోల్ చేయడం కోసం ఒక కార్యక్రమం కావాలి. అందుకోసం మాత్రమే వెళ్ళి కలవాలి తప్ప రియల్ వివాదం వాళ్ళ మధ్య ఉందని నేనైతే అనుకోవడం లేదు. వాళ్ళకి తెలుసు ఎవరు ఏమిటి. చాలా సందర్భాల్లో అల్లు అరవింద్ గురించి పవన్ కళ్యాణ్ ఉపన్యాసాల్లో మాట్లాడిన చరిత్ర చూసాం మనం. అల్లు అర్జున్ని తనకంటే పెద్ద హీరో అని ఆయన మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాట్లాడాడు కదా. అల్లు అర్జున్ నాకంటే పెద్ద హీరో, పెద్ద మార్కెట్ ఉంది అతనికి. జూనియర్ ఎన్టీఆర్కి నాకంటే పెద్ద మార్కెట్ ఉంది. మహేష్ బాబు నాకంటే పెద్ద హీరో అని మాట్లాడాడు కదా. ఎర్లీ డేస్లో పోటీ వాళ్ళిద్దరి మధ్య ఉండేది. మహేష్ బాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ గానే నడిచింది. మహేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయిన రోజుల్లో పోటీ వాళ్ళ మధ్య ఉండేది. ఆ తర్వాత మహేష్ బాబు పెద్ద హీరో అని ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పాడు కదా. కాబట్టి వాళ్ళ మధ్య వివాదాలు ఉన్నాయని అనుకోనక్కర్లేదు. ఆ కుటుంబాల మధ్య వాళ్ళకు ఉండాల్సిన సయోధ్య వాళ్ళకు ఉంది. విజువల్ నరేషన్ లేకపోవడం వలన ఏం జరుగుతుందంటే, మన చిరంజీవి గారి ఇంట్లో జరిగిన వేడుకల్లో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు అనేటువంటి ఆ విజువల్ నరేషన్కి సంబంధించిన లోపంగా దాన్ని తీసుకుని దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఏ కారణం చేతైనా వాళ్ళు ఇక్కడ ఉండకపోవచ్చు, ఇతర యాక్టివిటీస్లో ఉండొచ్చు. ఈ ప్రోగ్రాం వాళ్ళ ఫ్యామిలీ వరకే చేసుకునే కార్యక్రమం కూడా అయి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ అల్లువారి ఆడబడుతుంది కదా అక్కడ సురేఖ గారు. ఆ మేరకు చూస్తే వాళ్ళ రిప్రజెంటేషన్ ఉన్నట్టే కదా ఆ ఫంక్షన్లో. సో ఇదంతా అతను అల్లు అర్జున్ బర్త్డేకి వాళ్ళు వెళ్ళి ఆశీర్వదించి వచ్చారు కదా. ఎన్నికల సమయంలో జరిగింది ఆ ఈవెంట్ కూడా. రెండోది, ఈ సినిమా పోస్ట్ పోన్మెంట్కి ఈ గొడవకి సంబంధం ఉందని కూడా నేను అనుకోవడం లేదు. ఈ సినిమా పోస్ట్ పోన్మెంట్కి రకరకాల రీజన్స్ ఉన్నాయి. అది ప్రొడ్యూసర్లు చెప్పిన రీజన్ జెన్యూన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు అది పోస్ట్ పోన్ అవటం వలన ఆ ప్లేస్ వేరే సినిమా క్యాప్చర్ చేసింది. ఆగస్టు 15. అవును, పూరి జగన్నాథ్ గారు అక్కడ కాలు మోపాడు. మంచిదే. అయితే పుష్ప 2కి సంబంధించి వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. దాని తాలూకా వర్క్ జరుగుతోంది, ఇంకా జరుగుతోంది. వాళ్ళు దాని డిలేకి రకరకాల రీజన్స్ ఉన్నాయి. అంటే వాల్యుబుల్ రీజన్సే ఉన్నాయి డిలే కావడానికి. సో వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు. డిసెంబర్ 6కి వెళ్ళారు. 3 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది అది. 3 ఏళ్ళు పూర్తి చేసుకోవటం అనేది కూడా ఒక అకేషన్. అతను సినిమా చేయలే, ఇంకో సినిమా చేయకపోవడం అనేది అభిమానులకు ఒక ఇబ్బందికరమైన వాతావరణం. కాబట్టి ఇది వాళ్ళ కుటుంబం వ్యవహారం, వాళ్ళ పర్సనల్ గొడవ. అయితే దాన్ని పరిష్కారానికి వెడతాడేమో తప్ప వెళ్ళాలి అని సీరియస్ ప్రోగ్రామ్ ఏం లేదు. వెళతాడు అని ప్రచారం జరుగుతోందంటే వెళ్తే వెళ్ళొచ్చు, వెళ్ళడం మంచిదే. వెళ్ళటం ద్వారా వీళ్ళ ఆర్గ్యుమెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టినోడు అవుతాడు. అది జరిగితే మంచిదే. కానీ వాళ్ళ ఫ్యామిలీల మధ్య బీభత్సంగా బయట జరుగుతున్న ప్రచారం అంత వివాదం అయితే ఉండే అవకాశము లేదు. ఈ సినిమా రిలీజ్కి అది అడ్డం కాదు. ఒకవేళ అదే అడ్డంకి అయి ఉంటే 2 నిమిషాల్లో దాన్ని క్లియర్ చేయగలడు ఆయన అల్లు అరవింద్. 2 డేస్ ఆయన మనసు పెడితే అది సెటిల్ అయిపోయే వ్యవహారమే.